హాయ్ అండి, ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ ఒక వీడియో చెప్పాం. సో మన దీంట్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అంటే ఏంటిది, మినరల్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఓకే చెప్పుకుంటామని చెప్పాం. సో ఈరోజు ఫస్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. వాట్ ఈజ్ కార్బ్? అసలు కార్బోహైడ్రేట్స్ ఏంటిదంటే ఇది స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఈ మూడింటితో కలిసి ఒక కార్బన్ ఒక చైన్ లాగా ఏర్పడి దాంతో ఒక మనకు ఇది కెమికల్ స్ట్రక్చర్ చెప్తున్నాను. మామూలుగా అయితే మీకు పిండి పదార్థాలు మీకు చూడండి, మీకు రైస్లో కావచ్చు, లేదంటే చపాతీలే కావచ్చు, లేదా రిఫైన్ షుగర్స్ కావచ్చు, స్వీట్స్, కేక్స్లో మీకు రిఫైన్ షుగర్స్ లాగా ఉండేదంతా కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తుంది. బట్ అవన్నీ చాలా సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి గ్రెయిన్స్, మనం ఇవి జొన్నలు, సజ్జలు, రాగులు అంటాం కదా, ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటి యొక్క చైన్ చాలా లెంతీగా ఉండడం వల్ల డైజెషన్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ మన టేబుల్ షుగర్ ఉంది, ఇంట్లో వాడుకొని చక్కెర లాంటిది ఉంది కదా, సో అవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. అవి ఒకసారి తీసుకోగానే చాలా ఫాస్ట్గా మనకు బాడీలోకి బ్లడ్లో కలిసిపోవడం, బాడీకి ఎనర్జీగా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా ఉన్న మీ తీసుకున్న షుగర్ అనేది కంప్లీట్గా ఫ్యాట్ లాగా మారడం జరుగుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ ఈట్ కార్బోహైడ్రేట్స్, మోర్ కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్ అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, బట్ ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు. సో మీరు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మీ యొక్క లిమిట్ని చాలా ఎక్కువ మొత్తంలో ఇంక్రీజ్ చేస్తాయి. సో అసలు ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఈ యొక్క మోర్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీకు బాడీలో ఏం జరుగుతుంది అంటే మీ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది, బ్లడ్ షుగర్స్ అనేవి పెరుగుతాయి. బ్లడ్ షుగర్ పెరగడం వల్ల షుగర్ ఎక్కడికైతే మీ బాడీలో వెళ్తుందో ఆటోమేటిక్గా వాటర్ కూడా వెళ్తుంది. సో వాటర్ పెరగడం వల్ల బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్లడ్ పంపింగ్ చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్కి పెరుగుతుంది. సో దాంతోపాటు మీకు బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ అవసరం ఉంటుంది. సో బాడీ ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ అనేది రిలీజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ రిలీజ్ కావడం వల్ల సో దానికి మన బాడీకి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేక్స్ డయాబెటీస్ టైప్ 2. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి మనకు డయాబెటీస్ అనేది వస్తుంది, బట్ ఇమీడియట్గా రాదు. ఆఫ్టర్ 5 years, 10 years, 20 years తర్వాత టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ మేక్స్ మోర్ బాడీ ఫ్యాట్. సో మనకు బాడీలో ఎక్కువ ఫ్యాట్ని తయారు చేస్తుంది. సో మీరు తిన్న కార్బోహైడ్రేట్స్ అన్ని మీకు ఎనర్జీలాగా కన్వర్ట్ కాకుండా చాలా మొత్తం మీకు అవసరం లేనంతా అది ఫ్యాట్ లాగా తయారయ్యి ఫ్యాట్ లాగా బాడీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దానివల్ల మీరు ఒబెసిటీగా తయారు కావడం, దానివల్ల మీకు అదర్ కండిషన్స్ లైక్ అంటే ఎక్కువ మొత్తంలో షుగర్ అనేది మీ బాడీలో ఉండడం వల్ల అది ఫిల్టర్గా అయ్యేటప్పుడు కిడ్నీ డ్యామేజ్ కావచ్చు, ఐ డ్యామేజ్ కావచ్చు, అదంతా బాడీలో స్టోర్ కావడం కావచ్చు, న్యూట్రిషన్ లాస్ కావడం కావచ్చు, ఓకే జరగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, సో మీ కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల మీకు చాలా నష్టాలే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు అట్లీస్ట్ ఇలాంటి డైట్ ఫాలో అవ్వకుండా కానీ మీరు తీసుకునే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా స్టాప్ చేయండి. న్యాచురల్గా దొరికే మీ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ ఉన్న కీటో డైట్ అన్ని వీడియోస్ చూసిన తర్వాత ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.